నీట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు హెల్తీ కాన్వర్జేషన్స్. సో చాలా హెల్త్ అవేర్నెస్ కల్పించే వీడియోస్ మీ అందరి కోసం అందిస్తున్నాం. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అన్ని జాబ్స్ని పోగొడుతుంది. రాబోయే కాలంలో చాలా వరకు హ్యూమన్ని రోబోట్స్ రీప్లేస్ చేస్తాయి, చాలా జాబ్స్ పోతాయి అని చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు హెల్త్ సెక్టర్కి అప్లికబుల్ అవుతుంది? డాక్టర్స్ని కూడా రీప్లేస్ చేయగలుగుతారా? నర్సెస్ని, ఎవరైతే మెడికల్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో అందరికీ కూడా రీప్లేస్మెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్తుందా? చాలామంది భయపడుతున్న విషయం ఇది. క్లుప్తంగా మాట్లాడదాం. ప్రస్తుతం అంతా ఉన్నారు ఫిడికస్ హాస్పిటల్ నుంచి హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సో అందరూ భయపడుతున్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మెడికల్ ఫీల్డ్ని కూడా అఫెక్ట్ చేస్తుందా, ఈవెన్ డాక్టర్స్ని రీప్లేస్ చేస్తుందా అని చెప్పేసి, సో దీని మీద ఏం చెప్తారు మీరు? రైట్, ఫస్ట్ మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు ఇప్పుడు ప్రపంచంలో చాలా డిస్రప్షన్స్ వచ్చాయన్నమాట. సో పాతకాలంలో ఏమనుకున్నారంటే అందరూ అగ్రికల్చర్ కొడవళ్ళు అవన్నీ తీసుకొని అగ్రికల్చర్కి వెళ్ళి పూత కోసుకొని వచ్చేవాళ్ళు. తర్వాత ట్రాక్టర్స్ వచ్చాయి. ట్రాక్టర్స్ వచ్చిన తర్వాత ఏమనుకున్నా అంటే అందరికీ జాబులు పోతుంది, అందరూ రోడ్లపైకి వచ్చేస్తారు, సో ఆ ట్రాక్టర్ వల్ల ప్రాబ్లం వస్తుంది అనుకున్నారు. అట్లా చాలా డిస్రప్షన్ జరిగిందనమాట. మనం హ్యూమన్ బాడీని తీసుకున్నప్పుడు, ఒక హ్యూమన్ బీయింగ్ని తీసుకున్నప్పుడు, ఒక హ్యూమన్ బీయింగ్కి వేరే జంతువులకి డిఫరెన్స్ ఏంటి అని మనం ఆలోచిస్తే, హ్యూమన్ బీయింగ్కి మజిల్స్ ఉన్నాయి, అంటే స్ట్రెంగ్త్ కానీ. హ్యూమన్ బీయింగ్ని తీసుకున్నాం అనుకోండి, హ్యూమన్ బీయింగ్ కంటే ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండే జంతువులు ఉన్నాయా ప్రపంచంలో? ఉన్నాయి. ఏనుగు ఉంది, పులి ఉంది. హ్యూమన్ బీయింగ్ కంటే ఫాస్ట్గా పోయే జంతువు ఏదన్నా ఉందా? చాలా ఉన్నాయి. చీటా ఉంది, ఫాస్ట్గా పోతాయి. ఓకే, హ్యూమన్ బీయింగ్ కంటే పవర్ ఉన్న జంతువులు ఉంటాయి. మనం పవర్ అంటే ఏమంటామంటే స్పీడ్, అదేవిధంగా స్ట్రెంగ్త్ కలిసి ఉన్న జంతువులు చాలా ఉన్నాయి. సో పులికి స్పీడ్ ఎక్కువ, స్ట్రెంగ్త్ కూడా ఎక్కువ అనమాట. మంచి పవర్ ఉంది పులికి. అదేవిధంగా మనం మస్కులర్ ఎండ్యూరెన్స్ కానీ, లేకపోతే లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్, షార్ట్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్, అవన్నీ ఎక్సర్సైజ్ దగ్గరికి వచ్చి హ్యూమన్ కంటే బెటర్ అయిన జంతువులు ఉన్నాయి. రైట్, డైజెస్టివ్ సిస్టమ్ తీసుకుందాం. హ్యూమన్ బీయింగ్ కంటే బెటర్ డైజెస్టివ్ సిస్టమ్ ఉన్న జంతువులు ఉన్నాయి. బెటర్ కార్డియాక్ సిస్టమ్ ఉందా? ఉంది. సో అన్ని బెటర్ మస్కులర్ సిస్టమ్ ఉందా? ఉంది. ఒకటి హ్యూమన్ బీయింగ్కి ఉంది, అది వేరే ఏ మనుషులకి లేదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ తీసుకుందాం. ఒక ర్యాట్ బ్రెయిన్ తీసుకుందాం. ఈ ర్యాట్ బ్రెయిన్లో మేజర్గా ప్రతి ఒక్క బ్రెయిన్లో 5 పార్ట్స్ ఉంటాయన్నమాట. దాన్ని ఏమంటామంటే టీలెన్సెఫ్లాన్, డయన్సెఫ్లాన్, మీసెన్సెఫ్లాన్, మీటెన్సెఫ్లాన్, మైలెన్సెఫ్లాన్. పేర్లు అవసరం లేదు. ప్రతి ఒక్క బ్రెయిన్ని ప్రపంచంలో ఏ జంతువు తీసుకున్నా దాని బ్రెయిన్ని ఈ 5 పార్ట్స్గా విడగొడతాం అనమాట. ఈ 5 పార్ట్స్లో లాస్ట్ చెప్పిన 4 పార్ట్స్ అన్ని జంతువులకి కామన్. ఒక ర్యాట్కి ఎంత ఉందో హ్యూమన్కి అంతే ఉంటుంది, మంకీకి అంతే ఉంటుంది, ఈ 5 పార్ట్స్. కానీ ఒక్కటే పార్ట్ అనమాట. దాన్ని ఏమంటామంటే టీలెన్సెఫ్లాన్ అంటాం. ఈ టీలెన్సెఫ్లాన్లో మళ్ళీ 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి సెరిబ్రమ్ అంటాం, అదర్ పార్ట్స్ అంటాం. ఈ టీలెన్సెఫ్లాన్లో మళ్ళీ అదర్ పార్ట్స్ అన్నాము, అది కూడా వేరే అనిమల్స్కి, హ్యూమన్ బీయింగ్కి కామన్. ఒకటే ఒక డిఫరెన్స్ దట్ మేక్స్ హ్యూమన్ స్పెషల్ అంటే ఏంటంటే, మనం ఈ టీలెన్సెఫ్లాన్లో ఉన్న సెరిబ్రమ్ అంటాం అనమాట. ఈ సెరిబ్రమే మనకు హ్యూమన్ బీయింగ్కి వేరే జంతువుకి డిఫరెన్స్. ఈ సెరిబ్రమ్ పని ఏంటి అంటే థింకింగ్, ఇంటెలిజెన్స్. సో మనం ర్యాట్ తీసుకుంటే అన్నీ కామన్, ఒక్క ఈ సెరిబ్రమ్ తప్ప. ఒక మంకీ తీసుకుంటే హ్యూమన్ బీయింగ్కి ఎంత పవర్ ఉందో మంకీకి కూడా ఒక్క ఈ సెరిబ్రమ్ తప్ప. ఇంతవరకు మనం హ్యూమన్ బీయింగ్ చేసిన డిస్కవరీలో దేంట్లో ఈ సెరిబ్రమ్ని ఛాలెంజ్ చేసే, అంటే ఈ థింకింగ్ని, ఈ ఇంటెలిజెన్స్ని ఛాలెంజ్ చేసే టూల్ ఇంతవరకు రాలేదన్నమాట. ఫస్ట్ టైం వచ్చింది. దాన్నే మనం ఏఐ అంటున్నాం. చాలా ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే, ముందు జరిగిన డిస్రప్షన్స్ వేరే, ఇప్పుడు జరగబోయే డిస్రప్షన్స్. హ్యూమన్ బీయింగ్కి ఏదైతే యునిక్గా ఉందో ఇంటెలిజెన్స్ లేకపోతే థింకింగ్ అనేది, ఆ థింకింగ్ని ఛాలెంజ్ చేసే మిషన్ వచ్చింది. సో డెఫినెట్గా చాలా డిస్రప్షన్ జరుగుతుంది. ఎంత లోపల జరుగుతుంది అంటే, మనం మ్యాక్సిమం వేసుకున్న 10 years ఆన్ అన్ యావరేజ్, ఇంకా 5 yearsలో మొత్తం ప్రపంచమే మారిపోతుంది. ఎక్కడ చూసినా ఏఐ ఏజెంట్స్ అంటాం అనమాట. సో ఏజెంట్, ఫర్ ఎగ్జాంపుల్
మీరు యాంకర్ ఉన్నారు, నేను యాంకర్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నేను యాంకర్ ఏజెంట్ని పెట్టుకోండి. నేను నిన్ననే ఒక వీడియో చేశాను. సో ఒక ఏజెంట్ని పేషెంట్గా బిహేవ్ చేయమని క్వశ్చన్స్ అడగమని. అది ఎంత ఎక్సలెంట్ క్వశ్చన్స్. ఒక క్వశ్చన్ అడిగింది, అది 250 years ముందు రాసిన బుక్లో నుంచి క్వశ్చన్ తీసుకొని అడిగింది. అది ఓకే. హ్యూమన్ బీయింగ్ అంత నాలెడ్జ్, ఒక యాంకర్కి అంత నాలెడ్జ్ ఉండదు, మెడికల్ ఫీల్డ్లో అంత డీప్గా వెళ్ళి అడగలేదని. సో అంత ఇంటెలిజెన్స్ ఇప్పుడు వస్తుంది. ప్రతి ఒక్కరూ రీప్లేస్ అవుతారు. డాక్టర్స్ కూడా దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. మేబీ డాక్టర్స్ రీప్లేస్ కావడానికి, లేకపోతే కొన్ని క్రిటికల్ పొజిషన్స్ ఉంటాయన్నమాట, అవి రీప్లేస్ కావడానికి మ్యాక్సిమం 15 years పట్టచ్చు. బట్ ఏదో ఒక రోజు రీప్లేస్ అయిపోతారు డాక్టర్స్. ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉంటాయి కదా సార్. ఇప్పుడు ఒక మెషిన్ చెప్పింది నమ్మి ట్రీట్మెంట్ తీసుకోవాలి, మెడిసిన్ తీసుకోవాలన్నా కూడా అంత అంటే భయపడుతుంటారు, ఏం చెప్తుందో, నా ప్రాబ్లం అర్థం చేసుకుందో లేదో, నేను ఎలా ట్రస్ట్ చేయాలి అని చెప్పి. మేబీ ఈ ట్రస్ట్ బిల్డ్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది కదా. దాని గురించి ఆలోచిద్దాం. ఒక డాక్టరు 5 years చదువుతాడు, యావరేజ్గా ఎంబీబీఎస్ అనేది 5 years చేస్తాడు. 5 yearsలో ఎంత నేర్చుకోగలుగుతాడు? ఇంత. ఓకే, మేబీ ఆన్ ఎ స్కేల్ ఆఫ్ 1 to 10లో 1 నేర్చుకుంటాం అనుకోండి. ఈ ఏఐ అనేది వితిన్ 1 minute 10 స్కేల్లో నేర్చుకోవాలి. డాక్టర్, కార్డియాలజిస్టులు, న్యూరో సర్జన్లు, న్యూరాలజిస్టులు, వీళ్ళు సపరేట్గా 5 yearsలో నేర్చుకునేది అన్నిటినీ కలిపి 1 నిమిషంలో నేర్చుకుంటారు. ఫైనల్గా ఏంటంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ఛాలెంజ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఫార్ అహెడ్ దాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. మనం ఏమైతే సెరిబ్రమ్ అనే పార్ట్ ఉన్నామో ఆ ఫంక్షన్కి 100 రెట్లు 1,00,000 రెట్లు కూడా ఇంటెలిజెన్స్ అయిపోయి ఒక స్టేజ్ వస్తుంది. డాక్టర్ కంటే, హ్యూమన్ బీయింగ్ కంటే బెటర్ డయాగ్నోస్ చేస్తుంది, బెటర్ మెడిసిన్ ఇస్తుంది, బెటర్ పేషెంట్ని టేక్ కేర్ చేస్తుంది. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సో మీరు ఒక పేషెంట్, నేను ఒక డాక్టర్, నా యూజ్ ఏంటి? నాకు ఏంటి నా సమస్య ఏంటనే దానికి కావాలి ఒక సొల్యూషన్, ఒక సమస్యకి సొల్యూషన్. ఒక డాక్టర్ ఫ్యూచర్లో 15 years తర్వాత డాక్టర్లు ఉండరు. ఏం చేస్తుంటారు ఈ డాక్టర్లు అందరూ? పోయి ఏ అండమాన్లో ఎంజాయ్ చేయడము, లేకపోతే మాల్దీవ్స్లో ఎంజాయ్ చేయడము, ఎక్కడో లేకపోతే ఏ స్పేస్లో పోయి ఎంజాయ్ చేయడమో చేస్తూ ఉంటారు. ఏవైతే పనులు ఉన్నాయో అన్నీ రోబోట్లు చేసుకుంటాయి, రైట్? నర్సు ఎందుకు కష్టపడాలి? పొద్దున్న నుంచి రాత్రి వరకు ఒక నర్సు కూర్చొని ఓవర్ డ్యూటీలు చేసి వాళ్ళకి ఇంజక్షన్లు ఇచ్చుకుంటా, చిన్న పోక్ అయితే ఆమెకి అట్లా హెచ్ఐవి వచ్చిన నర్సులు కానీ డాక్టర్లు కానీ చాలామంది ఎందుకు ఇంత కష్టపడాలి? రోబో చేస్తుంది కదా, పోయి ఎంజాయ్ చేద్దాం. హ్యూమన్ బీయింగ్స్ భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ పనులన్నీ లేకుండా పోతే వీళ్ళు చేసేది ఏంటంటే తిరగడం ఎంజాయ్ చేయడం, లాస్ట్కి ఇదే వస్తుంది. అయ్యో, మరి సర్వైవల్ ఎలాగా? ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు ఉంటాయి. ఎలా ఉంటాయి సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో ఒక 100 మంది ఉన్నారనుకోండి. ఆ 100 మందికి బాగా డబ్బులు ఉంటే 100 మంది పోయి కొనుక్కుంటారు. అక్కడి నుంచి డబ్బులు రొటేట్ అవుతూనే ఉంటుంది, రైట్? డబ్బులన్నీ మనం ఎందుకు ఖర్చు పెడతాం? సో మనం హెల్త్ కోసం ఖర్చు పెడతాం. సో హెల్త్ ఫ్రీగా వస్తుంది నీకు, రైట్? రోబోని అక్కడ పెట్టేస్తారు, సో హెల్త్ ఫ్రీగా వస్తుంది నీకు. లేకపోతే కూరగాయలు కావాలి, రోబోనే తెచ్చిస్తుంది. నువ్వు కూరగాయల కోసం ఒక మనిషిని పెట్టుకోని అవసరం లేదు, ఏం అవసరం లేదు, అన్నీ అవే చేసుకుంటాయి. మనిషికి పనే ఉండదు. ఆ స్టేజ్ తప్పకుండా ఒక రోజు వస్తుంది. బాగా వర్క్ చేసి టైర్డ్ అయిపోయిన ఎప్పుడైనా అసలు రెస్ట్ అనేది ఉంటుంది అనే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. అసలు పనే ఉండదు. కరోనా టైంలో చాలా మందికి అసలు జాబ్స్ లో లీవ్స్ లేని వాళ్ళు ఎలా అయితే హ్యాపీ ఫీల్ అయ్యారో, వెక్స్ అయిపోయి రెస్పాన్సిబిలిటీతో, వాళ్ళకి బాగుంటుంది. బట్ అట్ ద సేమ్ టైం మనీ కూడా మేబీ. సో మనం ఒక 10 వస్తువులు తీసుకుందాం. డబ్బులు ఎందుకు ఒక డాక్టర్ డబ్బులు ఎందుకు సంపాదిస్తాడు, లేకపోతే ఒక యాంకర్ డబ్బులు ఎందుకు సంపాదిస్తుందని ఒక లిస్ట్ తీసుకుందాం. ఎందుకు? స్కూల్ ఫీజులు కట్టాలి. స్కూల్ ఫీజులు కట్టనవసరం లేదు కదా, రోబోనే వచ్చి టీచ్ చేసేస్తుంది, రైట్? ఇంకొకటి పాల బిల్లు, చక్కెర బిల్లు, ఇవన్నీ కట్టాలి. అవన్నీ ఫ్రీగానే వచ్చేస్తాయి. రోబోలే బర్రెల్ని తయారు చేస్తాయి, వాటిని చూసుకుంటే దానికి ఖర్చు ఉండదు, ఫ్రీగా వస్తాయి. అంటే నాట్ ఓన్లీ ఒక సెక్టార్లో కాదు, అన్ని ఇండియా వైడ్గా, మొత్తం కంట్రీ వైడ్గా కూడా మొత్తం అన్ని పనులను టేక్ కేర్ చేస్తాయి, రైట్? ప్రపంచం మొత్తం ఏ అయిపోయింది. అది ఫార్ ఫ్యూచర్లో మేబీ ఒక 25 years పట్టాలి. బట్
సో ఎవరైనా మీ డ్రీమ్ జాబ్స్ ఉంటే ఇప్పుడే నెరవేర్చుకోవాలన్నమాట. రేపు తర్వాత రోబో jobs వచ్చాక మనల్ని ఎవరు చూడరు. జాబ్స్ ఉండవు. మనుషులకి లాస్ట్కి మిగిలేది ఏంటంటే ఎంజాయ్ చేయడం, అదొక్కటే మిగులుతుంది లాస్ట్కి. ఓకే. సో ఇది మేబీ మనీ ఉన్నప్పుడు ఓకే. ఇప్పుడు బిలో మిడిల్ క్లాస్ వీళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతుందేమో కదా, డైలీ వేజ్ లేబర్కి కానీ, లేకపోతే సంహౌ ఆ రోజు డైలీ వేజెస్ లేబర్ ఎందుకు సంపాదిస్తాడు చెప్పండి మీరు రీజన్. ఎందుకు సంపాదిస్తారంటే సర్వైవల్ కోసం, ఫుడ్ కావాలి, నీడ్స్ తీరాలి. ఫుడ్ని రోబో తయారు చేస్తుంది, రైట్. ఇంకా మెడికల్ కేర్ కావాలి, మెడికల్ కేర్ రోబో ఇస్తుంది. ఆ రోబోని కొనుక్కోవడానికైనా కావాలి కదా. రోబో కొనుక్కోవడం అంటే సపరేట్గా ఏం కొనుక్కోరు అనమాట. అక్కడ ఉంటాయి రోబోలు, మనం పోయి హెల్త్ కేర్ని యూజ్ చేసుకుంటాం. ఓకే. పే చేయక్కర్లేదా? పే చేయక్కర్లేదు కదా. ప్రతి ఒక్క ఒక డాక్టర్ని తయారు చేయాలంటే వానికి 5 years ట్రైన్ చేయాలి, రైట్. ఎంత ఖర్చు పెట్టాలి. అదే ఒక రోబోని తయారు చేయాలంటే ఒక ఫ్యాక్టరీలో ఒక డాక్టర్ని చేసేయచ్చు, చాలా తక్కువలో అయిపోతుంది. సో గవర్నమెంటే టేక్ కేర్ చేస్తుంది అవన్నీ. ఓకే. అది ఫార్ ఫ్యూచర్, మేబీ 25 years తర్వాత, మేబీ 50 years తర్వాత ఎలా ఉంటుందంటే మనుషులకి పనులే ఉండవు, అన్నీ రోబోలు చేసేస్తాయి. రోబోలను తయారు చేసుకుంటాయి కదా. సో ఒక రోబో ఉంది, ఆ రోబో ఇంకో డాక్టర్ని తయారు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో రోబో తయారు చేస్తుంది, అక్కడ మనిషి చేయని అవసరం లేదు, మనిషి కష్టపడాల్సిన అవసరం లేదు కదా. మనిషి అక్కడ ఏ మాల్దీవ్స్లోనో లేకపోతే ఎంజాయ్ చేస్తారు. రోబోలు తయారు, ఇంకో డాక్టర్ని తయారు చేస్తుంది, ఇంకో తయారు చేస్తుంది, అవే చేసుకుంటాయి. మనుషులకి పని అంటూ ఉండదు అనమాట. మేబీ ఓ 50 years, 25 years లైఫ్ స్టైల్లో కూడా అప్పుడు అలా అయితే చాలా చేంజెస్ వస్తాయి. మనం ప్రిపేర్ కావాల్సింది, మన ఫ్యూచర్ జనరేషన్ ప్రిపేర్ కావాల్సింది ఏంటంటే పని లేకుండా లైఫ్ని ఎలా గడపాలి, ఎలా ఎంజాయ్ చేయాలి అనేదాన్ని గడపాలి అనేదాన్ని. ఇంకా నియర్ ఫ్యూచర్, సో అది మేబీ మన నెక్స్ట్ జనరేషన్, మన జనరేషన్ చూడకపోవచ్చు. నియర్ ఫ్యూచర్లో ఆలోచిస్తే ఏముంటుందంటే 3 రకాల జాబ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏజెంట్స్ని తయారు చేయడం. సో ఆ ఏజెంట్స్ని మెయింటైన్ చేసే జాబ్స్ ఉంటాయి ఒకటి. నెక్స్ట్ ఏంటంటే ఆ ఏజెంట్స్తో పని చేయించడం ఏదన్నా కూడా. ఇంకోటి ఏంటంటే ఆ ఏజెంట్స్ చేయలేని పని చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏజెంట్స్ని తయారు చేయడం అంటే ఏంటి, ఒక డాక్టర్ని, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఒక ఏజెంట్ డాక్టర్ని తయారు చేసేవాళ్ళు, వాళ్ళ జాబ్స్ ఉంటాయి. తయారు చేసిన తర్వాత దాన్ని మెయింటైన్ చేసేవాళ్ళు, వాళ్ళ జాబ్స్ ఉంటాయి. అదేవిధంగా డాక్టర్ అయినా కూడా ఈ ఏజెంట్స్తో పని చేయించగలగాలి. ఒక నర్స్ అయినా కూడా ఆ నర్సింగ్కి సంబంధించిన ఏవైతే ఏజెంట్స్ ఉంటాయో ఆ ఏజెంట్స్తో పని చేయించగలగాలి, ఈ జాబ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే ఏవైతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏజెంట్స్ చెయ్యలేవో ఆ జాబ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ప్లంబింగ్ అనేవి చేయలేవు, రైట్. అదేవిధంగా ఒక ఇంట్లో ఎలక్ట్రిసిటీ కావాలి, ఎలక్ట్రిసిటీ మొత్తం వైరింగ్ ఇవ్వాలి, ఆ వైరింగ్ ఎలక్ట్రీషియన్ జాబ్స్ అన్నీ ఉంటాయి, బ్లూ కాలర్ జాబ్స్ అంటారు. ఏవైతే బ్లూ కాలర్ జాబ్స్ ఉంటాయో అవి లాస్ట్లో పోతాయి. ఫైనలీ ఈ ఎలక్ట్రీషియన్ పని ఇవన్నీ కూడా రోబోలే చేస్తాయి, బట్ ఇట్ విల్ టేక్ టైం. సో ఇనీషియల్గా పోయేది ఏంటంటే ఎవరైతే రిపిటేటివ్ జాబ్స్ చేస్తుంటారో, చేసిందే చేసి అంటే ఇంటెలిజెన్స్ యూజ్ చేయకుండా చేస్తుంటారో ఆ జాబ్స్ అన్నీ ఫస్ట్ పోతాయి. ఫైనల్గా ఒక 50 yearsలో ఏంటంటే మనిషికి పని ఉండదు. రిపీటెడ్ యాంకర్ జాబ్స్. మొన్న నేను ఒక ఏఐ ఏజెంట్ని పేషెంట్గా బిహేవ్ చేయమన్నా. నేను నెక్స్ట్ వీడియోలో ఒక ఏఐ ఏజెంట్ని ఒక యాంకర్ లాగా బిహేవ్ చేసి క్వశ్చన్స్ అడుగుంటాను ఒక పర్టికులర్ టాపిక్ ఇచ్చి. ఎక్సలెంట్ క్వశ్చన్స్ అడుగుతుంది అది. ఓకే. సో ఫైనల్గా ఏంటంటే మేబీ ఫ్యూచర్లో ఏ మనిషికి పని ఉండదు, ఓన్లీ ఎంజాయ్ చేయడమే పని ఉంటుంది. నియర్ ఫ్యూచర్లో ఏంటంటే మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా ఏఐ అనేది తప్పకుండా నేర్చుకోవాలి. డాక్టర్ అయినా ఏఐ నేర్చుకోవాలి, ఒక నర్స్ అయినా నేర్చుకోవాలి, ఒక యాంకర్ అయినా నేర్చుకోవాలి, ఎవరైనా ఏఐ నేర్చుకోవాలి. ఏఐతో మీరు ఏఐని క్రియేట్ చేయగలగాలి, లేకపోతే ఏఐని మెయింటైన్ చేయగలగాలి, ఇది ఒక కేటగిరీ. లేకపోతే ఏఐతో పని చేయించగలగాలి, లేకపోతే ఏఐ చేయలేని పని చేయాలి. ఈ 3 కేటగిరీస్ ఏ ఫీల్డ్లో అయినా. ఓకే. సో జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా నిజంగా ఇందాక అనుకున్నట్టు బాగా ప్యాషనేట్గా ఉన్న జాబ్స్ కానీ ఇంకేమైనా చేయాలంటే ఇప్పుడే చేసుకోవచ్చు. చాలా ఖాళీగా ఉంటావు అంట ముందు. సో ఇంకొన్ని మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting.
బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.